నీరు ఉన్నంత వరకే ఒక బావికి విలువ, అలాగే డబ్బున్నంత వరకే ఒక మనిషికి విలువ. నీరు లేని బావిలో చెత్త వేస్తారు, అదే డబ్బు లేని మనిషిని చెత్తలాగా చూస్తారు. ఒక వృక్షానికి వేర్లు ఎంత ముఖ్యమో అలాగే ఒక మనిషికి విలువ కూడా అంతే ముఖ్యం. మన నాలుక కత్తి కంటే పదునైంది. అది రక్తం చిందించకుండానే దేన్నైనా నాశనం చేస్తుంది. నీతిని నమ్ముకున్నవాడు చెప్పుడు మాటలకు ఎప్పుడూ లొంగడు, అలాగే నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవ్వరి చెప్పు చేతలలో అస్సలు ఉండడు. అవకాశం అనేది వర్షం లాంటిది. అది కురిసినప్పుడే మనం తడవాలే తప్ప మనం తడవాలనుకున్నప్పుడు అది కురవదు. భరించి బ్రతకడం ఆపేసి తెగించి బ్రతకడం నేర్చుకుంటేనే నేటి ఈ సమాజంలో మనం బ్రతకగలం. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, అలాగే విలువ ఇచ్చే బంధాలను ఎప్పటికీ వదులుకోవద్దు. ఎవరి దగ్గర ఏది ఆశించకు, నిన్ను చులకనగా చూస్తారు. నీ దగ్గర ఉన్నదానితోనే సరిపెట్టుకో. గౌరవంగా తలెత్తుకొని బ్రతుకుతావు. పడవ నీటిలో ఉండాలి కానీ పడవలో నీళ్లుండకూడదు. అలాగే మన జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి కానీ జ్ఞాపకాలలోనే జీవితం గడిచిపోవద్దు. కష్టం రాకపోతే సుఖం విలువ తెలీదు. సుఖానికి అలవాటు పడితే కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో ఏమీ తోచదు. ఒక వ్యక్తి ఉన్నత స్థాయిలో ఉన్నాడంటే అతడు ఎన్నో కఠినమైన పరీక్షలని ఎదుర్కొని నిలిచాడనర్థం. దీపం విలువ చీకట్లో తెలుస్తుంది, డబ్బు విలువ పేదరికంలో తెలుస్తుంది. సహాయం చేసే గుణం ఉన్నోడు ఎప్పటికీ సాకులు వెతకడు. తాను ఏ స్థితిలో ఉన్నా కూడా ఎలాగైనా సహాయం చేస్తాడు. అప్పుడప్పుడు వ్యతిరేకంగా మాట్లాడాలి, ఎందుకంటే కొంతమంది నిజ స్వరూపాలు అప్పుడే బయటపడతాయి. చెప్పిన మాట వింటే ఎవ్వరూ చెడిపోరు. అదే చెప్పుడు మాటలు వింటే గనక ఖచ్చితంగా చెడిపోవడం ఖాయం. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది, తెలివితో సంపాదించింది సంతోషాన్నిస్తుంది. అదేవిధంగా కష్టపడి సంపాదించింది మనకి సంతృప్తినిస్తుంది. నువ్వు అవసరం లేదు అనుకునే వాళ్ళకి నువ్వే అవసరం అనేలా చేస్తుంది ఈ కాలం. ఒక మంచి పని చేసేటప్పుడు ఎవ్వరు ఏం చెప్పినా అస్సలు వినకు. నీకు నచ్చింది చెయ్యి, అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఇక్కడ వాడుకునే వాళ్ళే తప్ప అవసరానికి ఆదుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు. అది గుర్తుపెట్టుకో. నిన్ను కన్నవారిని ఒంటరి చేసి నువ్వు కన్నవారిని సంతోషంగా చూసుకుంటానని మాత్రం అనుకోకు. రేపటి రోజు నువ్వు కన్నవారు కూడా నిన్ను ఒంటరిని చేసి వారు కన్నవారితో సంతోషంగా ఉంటారు. అందుకే రేపటి నీ స్థానం ఇదేనని అస్సలు మర్చిపోకు. జీవితంలో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడం ఎంత ముఖ్యమో కొన్ని విషయాలు మర్చిపోవడం కూడా అంతే ముఖ్యం. ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పడం వల్ల జీవితాలు నాశనమవుతాయి. వాదించుకుంటే ఎవరో ఒకరు మాత్రమే గెలుస్తారు. అదే చర్చించుకుంటే ఇద్దరూ గెలుస్తారు. ఎందుకంటే వారి మధ్య ఉన్న బంధం గెలుస్తుంది కాబట్టి. నీ గురించి ఎవరైనా ఏమైనా అనుకొని అస్సలు పట్టించుకోకు. ఎందుకంటే గాడిదలకు గంధపు చెక్క వాసన తెలియదు కాబట్టి. ఈరోజు మనం భరించే బాధకి, మనం పడే కష్టానికి ఏదో ఒకరోజు భగవంతుడు మనకి సహాయం చేస్తాడు. నీది కానిది ఎప్పుడూ నీకు సొంతం కాదు.
అదే నీకు సొంతమైంది ఎప్పుడూ నీకు దూరం కాదు. ధనమున్నవారితో కంటే గుణమున్నవారితో స్నేహం చేయి. నీకు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. ఎందుకంటే ధనం కన్నా గుణం చాలా గొప్పది. అన్ని విషయాల గురించి తెలిసేలా చేసేది జ్ఞానం. ఎంతవరకు గుర్తుంచుకోవాలో, ఎంతవరకు వదిలేయాలో తెలిపేది మాత్రం వివేకం. కానీ వివేకం లేని జ్ఞానం మాత్రం ఖచ్చితంగా వ్యర్థం. ఒక గాజు వస్తువు ముక్కలవ్వడానికి ఒక్క రాయి చాలు. అదే ఒక మనసు ముక్కలవ్వడానికి ఒక్క మాట చాలు. అబద్ధానికి అభిమానులెక్కువ, నిజానికి శత్రువులెక్కువ. కొంతమంది వాళ్ళు చెప్పే మాటలకి, చేసే పనులకి అస్సలు పొంతన ఉండదు. ఎందుకంటే వాళ్ళు చెప్పేవన్నీ నీతులు, తీసేవన్నీ వెనక గోతులు. ఇదే నేటి లోకం తీరు. ఈ రోజుల్లో ఎవ్వడికి ఎవ్వడూ ఏమీ కాడు. నీతో లాభమున్నంత వరకే ఏ బంధమైనా. ఒక్కసారి మీతో లాభం లేదని తెలిసిందా, ఇక ఆ తర్వాత మీ మొహం కూడా ఎవ్వడూ చూడడు. సులువుగా దొరికేది ఏదైనా దాని విలువ తక్కువగానే ఉంటుంది. కష్టపడి సాధించుకున్న దానికే విలువ చాలా ఎక్కువ. అది బంధమైనా, బాధ్యత అయినా, లేదా డబ్బు అయినా. ఎవ్వరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని అస్సలు పట్టించుకోకు. ఎవ్వరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చేయకు. గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. ఎంతమంది ఎంగిలితో తడిచినా మనం అపవిత్రంగా భావించని ఒకే ఒక వస్తువు డబ్బు. ఒక్కటి గుర్తుపెట్టుకో, అసూయతో బ్రతికేవారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికేవారికి సరైన మిత్రులు ఉండరు. అదేవిధంగా అనుమానంతో బ్రతికేవారికి సరైన జీవితమే ఉండదు. ఒక మెట్టు ఎక్కగానే మాటలో, చూపులో, ప్రవర్తనలో తేడా వచ్చిందంటే ఆ దేవుడు 10 మెట్లు మళ్ళీ కిందకి దించుతాడు. తెగిపోయిన బంధాలకు, మనం చేతులార తెంపుకున్న బంధాలకు చాలా తేడా ఉంటుంది. అది ఎలా అంటే ఆరిపోయిన దీపానికి, ఆర్పేసిన దీపానికున్నంత తేడా. అదృష్టం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. కేవలం నిర్ణయాలు మాత్రమే మన చేతుల్లో ఉంటాయి. మనం తీసుకునే నిర్ణయాలే మన అదృష్టాన్ని నిర్ణయిస్తాయి. చదువు ఉందని గర్వపడకు, అలాగే చదువు లేదని బాధపడకు. చదువు ఉన్నా లేకపోయినా నీకు సంస్కారం ఉంటే జీవితంలో ఖచ్చితంగా పైకొస్తావు. గెలవడమంటే రాజ్యాలు కాదు, దేశాలు కాదు, ఇంకొకరికి చెయ్యి చాపకుండా, ఎవరిని మోసం చేయకుండా రాజాలాగా బ్రతకడం, కడుపు నిండా తినడం. దీన్ని మించిన గెలుపు ఇంకేదీ ఉండదు. నిందలకు భయపడి లక్ష్యాన్ని దూరం చేయకండి. ఎందుకంటే ఒక్కసారి లక్ష్యాన్ని చేరుకున్నాక అవే నిందలన్నీ ప్రశంసలుగా మారతాయి. ఎక్కువగా ఎవరినీ నమ్మకు, మోసపోతావు. ఎవరికోసం ఎక్కువగా ఆలోచించకు, వాళ్ళకే నువ్వు అలుసైపోతావు. అలాగే ఎక్కువ విలువను కూడా ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఒక మనిషి గొప్పతనం అనేది 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే అరంగుళం నాలుక మీద ఆధారపడి ఉంటుంది. బ్రతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానబెట్టడానికే సంఘర్షణలను నీ మధ్యలోకి నెడుతుంది జీవితం. వాటిని తట్టుకుంటే రత్నమై వెలుగుతావు. భయపడి తప్పుకుంటే రాయిలానే మిగిలిపోతావు. ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలిస్తేనే మాట్లాడాలి,
లేదా తెలుసుకొని మాట్లాడాలి. అంతేగాని వాళ్ళ గురించి తెలియకుండా తప్పుగా మాత్రం మాట్లాడకూడదు. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకొని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు. మిమ్మల్ని చులకనగా చూసేవారి నుండి, పరిష్కారం లేని గొడవల నుండి, మీ విలువ తెలియని వారి నుండి, మీ మనసుని కష్టపెట్టే వారి నుండి ఎంత దూరంగా ఉండగలిగితే అంత ఆరోగ్యంగా ఉండగలరు.